హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. మీ చిన్న లైక్ మాకు పెద్ద సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. కడాయి పెట్టుకొని గ్యాస్ పైన అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అందులో కొంచెం జీలకర్ర వేసాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది మగ్గిపోతుంది చూడండి. ఇందులోకి బాగా మగ్గటానికి, త్వరగా మగ్గడానికి చిన్న సాల్ట్ యాడ్ చేద్దాం మనం. ఇదేంటంటే జొన్న పిండి సూప్ అండి. ఎండలకి చాలా బాగుంటుంది. స్నాక్గా అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్గా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ తీసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. పిల్లలు మరియు పెద్దలు ఎవరైనా సరే తీసుకోవచ్చు అనమాట. హెల్త్కి చాలా మంచిది. ఎండలు వచ్చేసినాయి కదండి, మనం వేడివేడిగా కానీ చల్లగా అయ్యాక కానీ సూప్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, చలవ చేస్తుంది. చూడండి ఇది మగ్గుతుందన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను త్వరగా మగ్గటానికి. ఈ జొన్నలు సూప్ చేసుకోవడానికి 2 రకాల జొన్నలు ఉంటాయండి, మనం అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. పచ్చ జొన్నలు కొంచెం చేదుగా ఉంటాయి అన్నమాట. అయినా అంతేం తెలీదు, పర్వాలేదు అనుకుంటే తీసుకోవచ్చు. లేదు చేదుగా ఉంటే మాకు నచ్చదు అనుకుంటే తెల్ల జొన్నలు తీసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క తీసుకొని ఫ్రెష్గా రోట్లో వేసుకొని దంచి అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాము. అలాగే తీసుకున్న జొన్నలు ఉన్నాయి కదండి, ఆ జొన్నల్ని మిక్సీ కొట్టుకొని మనం ఇంట్లోనే పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా బయట షాప్స్లో రెడీమేడ్ జొన్న పిండి ప్యాకెట్స్లో అయినా తీసుకోవచ్చు మనం. అల్లం తర్వాత చిన్న మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఈ సూప్లో నేను ఇంకా కారానికి ఏమీ యాడ్ చేయట్లేదు. అల్లము మరియు మిరియాల పొడి ఘాటుతోటి మనం సూప్ రెడీ చేసుకుంటున్నాం అనమాట. అలాగే కొంచెం ఇంగువ పొడి నేను వేస్తున్నానండి. ఇంగువ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి ఎంతో మేలు చేసామండి. తప్పకుండా పిల్లలు మరియు పెద్దలు ఆనందంగా ఆస్వాదిస్తూ తీసుకోవచ్చు అనమాట ఈ సూపు. అలాగే ఇప్పుడు మనం ఇంట్లో జొన్న పిండిని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది స్టోర్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా 2-3 నెలల వరకు ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుంటే బాగుంటుంది. మనం ఇలాగ సూప్ రెడీ చేసుకోవడానికి అప్పటికప్పుడైనా పిండి పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ముందుగానే రెడీ చేసైనా పెట్టుకోవచ్చు. మనం తీసుకున్న జొన్న పిండి క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేశాను నేను కడాయిలోకి. అలాగే ఆ వాటర్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇదిగోండి, నేనైతే పచ్చ జొన్నలే తీసుకున్నాను. ఈ పిండిని నేను సూప్కి యూజ్ చేస్తున్నాను అనమాట. వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత మనం పిండిని యాడ్ చేద్దాము. ఇంకో విషయం ఏంటంటే, మనం పిండిని యాడ్ చేసేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. గ్యాస్ పోయి సిమ్లో పెట్టుకొని మనం పౌడర్ యాడ్ చేయాలన్నమాట. లేకపోతే పిండి అనేది గడ్డలు కట్టేస్తుందండి. చూడండి వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం పిండిని వేసేసుకోవడమే. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నేను పిండిని అయితే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసానండి. ఒకవేళ పిండి కనుక సూపు గట్టిగా అయిపోయినట్లయితే కొంచెం వాటర్ వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు పిండి సూప్ లూజ్గా వచ్చినట్లయితే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు అండి, చెక్కబడుతుంది. ఇది టిప్ అన్నమాట. టేస్ట్కి తగ్గట్టు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని బాయిలింగ్ అయ్యాక మనకు సూప్ రెడీ అయిపోయినట్లేనండి. మనకు తగ్గ కన్సిస్టెన్సీ వచ్చాక మనం గ్యాస్ కట్టేసుకోవటమే. చూడండి సూప్ అయితే రెడీ అయిపోయింది నాకు. ఈ సూప్ చేసే హడావిడిలో నా చెయ్యి కూడా కాలిపోయిందండి, వేలు సూప్ పైన పడిపోయింది అనమాట. ఇదిగోండి వేడివేడి సూప్ రెడీ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.